గైస్, ఇది మన పరుపు దాటి గోల ఆల్మోస్ట్ ఇట్లా కాయ ఒక్కుతుంది కదా. అయితే ఇట్లాంటిది కొంచెం నయమైతే వచ్చింది. ఇక కళ్ళు చూసుకున్నట్టయితే మీరు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ లీటర్కి కొంచెం తక్కువ అవుతుంది పొద్దుగాల. అయితే ఇట్లాంటి గొలలని గొల ఇప్పుడు పరుపు దాడంటే ఆల్మోస్ట్ మనకు ఒక నెల రోజులు పడుతుంది, లేకపోతే 20 రోజులు పడుతుంది. అంతకన్నా ఎక్కువ మనం హోప్స్ కూడా పెట్టుకోవద్దు అన్నట్టు. ఈ నెల రోజులు పడేదాన్ని 2 నెలలు పడేటట్టు గీయాలని అంటే దీన్ని కాపుదాడి వేయాలి. కాపుదాడి అంటే ఎట్లుంటుంది అంటే, ఇది గొల్లని చూసుకోవచ్చు, ఇట్లా ముంజలు అవుతుంటే కింద కళ్ళు పడుతుంటుంది. అంటే ఇట్లా పడేటట్టు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇదైతే ఇప్పుడు 1 లీటర్ అవుతుంది. దీన్ని రప్పరప్ప గీయకుండా మంచిగా సన్నమెర వేసుకొని కొంచెం ఆపుకుంటా గీయాలన్నట్టు. ఇట్లా ఆపుకుంటా గీసేసరికి ఏమైందంటే ఈ ముంజ అనేది పెరుగుతుంది. ఈ ముంజ పెరిగి మనకు ఆల్మోస్ట్ పండుదాడు కళ్ళు ఎట్లా అవుతుందో ఈ కాపుదాడు కళ్ళు కూడా అట్నే అవుతుంది. ఇప్పుడు దీన్ని గొల ఇప్పినాక మీకు చూపిస్తాయి. ఇది ఆల్మోస్ట్ సక్సెస్ అయిన కాపుదాడు గొల. మీరు ముంజలు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఒక 30% పెరిగినాయి. గొల ఎలా ఉడుతుందో మీరు చూడండి. అసలు గీసినాక అయితే నాకు దీనికల్లా బాధ వచ్చింది ఏంటంటే, జర చేతులు ఉంటుంది అన్నట్టు, పక్కకుంటే అన్ని చెట్లు ఉంటాయి, ఉడతా ఉంది. అసలు తాళ్ళను కొడుతుంది, ఏం చేయనో అర్థమైతే లేదు. ఈ ఈత కొట్టడం బంద్ చేయాలని అంటే ఏం చేయాలో మీకు తెలిసినట్టయితే కొంచెం కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉట్టుతుందో గొల. సేమ్ మనం పండుగాడు ఎట్లా గీస్తామో కింద ఇక అట్నే గీసుకుంటూ వెళ్ళిపోవాలి. కాకపోతే ఇందులో మీరు ముఖ్యంగా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కాపుదాడు అనేటిది కాయలు పెరిగినాక గీసేటిది కాదు. అంటే మనం పరుపుదాడు ఎట్లా గీస్తామో అట్లనే గీయాలి. కాకపోతే ఏంటంటే కళ్ళుకు రాగానే కొంచెం ఆపి గీయాలన్నట్టు. అంటే నా మెరేసుకొని గొలను గట్టి పడేటట్టు చేస్తే ఇట్లా కాయలు పెరిగి మనకు పండుదాలు లెక్క ఆల్మోస్ట్ మనం పండుదాలు కోసి అయిపోయే వరకు కళ్ళు పడుతుంది ఇది. అయితే నిజానికి ఈ ఉన్న 3 గొలలల్లా ఫస్ట్ గొల ఇదే. దీనికి ఇంకా కాయన్ని కొక్కలేదంటే అప్పుడు కత్తితోని వీటిని కొట్టినా అన్నట్టు ఈ కాయలని. ఈ కొట్టేసరికి దీని గ్రోత్ ఇన్నే అయిపోయింది. కళ్ళు కూడా ఇప్పుడైతే 1 లీటర్ అవుతుంది ఈజీగా. అప్పటికి కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ నిజానికి ఈ చెట్టుని అట్లా గీస్తేనే బెటర్, కళ్ళు పడుతుంది అన్నట్టు. ఈ కొట్టేసరికి కళ్ళది గ్రోత్ ఆగిపోయి కళ్ళు మాత్రం ఇంతే, ఇక పెరుగుతలేదు. అప్పటి నుంచి ఇంతే పడుతుంది, 1 లీటర్న్నర అట్లా. ఇది చెట్టు పరిస్థితి. కాపుదాడు ఎట్లా గీసుకోనో పరుపుదాడు ఎట్లా గీసుకోనో మీకు అర్థమైందని నేను భావిస్తున్నా.